అస్సలు కాదు, చాలా టేస్టీగా. ఇది నేను రెండోసారి అనమాట ఇక్కడికి రావడము. పోయినసారి వచ్చినప్పుడు ఫుల్ వీడియోలో నేను అప్లోడ్ పెట్టాను. చాలా స్పైసీగా కారంగా వండి మన ముందే అన్ని కట్ చేసి క్లీన్ చేసి మనకు అనుకూలమైన రేట్లో ఇస్తారనమాట. సరేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఆల్రెడీ ఇదిగో వెళ్తున్నా. ఇంకొక 15 నిమిషాలు అయితే ఇంక వెళ్ళిపోతాము. అక్కడికి వెళ్ళినాక మొత్తం అన్నీ చూపిస్తాను. మనకి ఏమేమి కావాలో, ఏమేమి వండుతున్నారు, ఏమేమి చేస్తున్నారు, ఎలా చికెన్ అది నాటుకోడి ఎలా వండుతారో అన్నీ నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సరేనా ఫ్రెండ్స్, ఈ ఊరికి ఇప్పుడు ఎంటర్ అయ్యాము, వెళ్తున్నాం ఇప్పుడు. ఇగండి వంట మాస్టర్. ఆయన చేత్తో ఒకసారి తిన్నారంటే మళ్ళీ ఇన్ని కిలోమీటర్లు జర్నీ చేసి రావాల్సిందే. హాయ్ చెప్పండి మా ఫ్రెండ్స్కి. ఆయన ఇప్పుడు ఎలా నాటుకోడి ఎలా వండుతాడో ఎలా అన్నీ మొత్తం చూపిస్తాను. లోపలికి వెళ్దాం, వచ్చేసి. ఇది వంట చేసే కిచెన్, వంటలు ఆల్రెడీ అయిపోతుంది. నాటుకోడి స్టార్టే చేసారా? చపాతీ అంటే మన నాటుకోళ్ళకి చపాతీ అయినా జీరా రైస్ అది అన్నింటికి రైస్ ఇలా వండేసి ఇలా పెట్టారు. అలాగే ఆర్డర్ ఇచ్చిన నాటుకోడి ఉడుకుతున్నాయి. ఇదేంటి ఫ్రైయా? బాయిలరా? ఇది నాటుకోడి. బాయిలర్ కోడి ఫ్రై, కర్రీ. చపాతీకి కట్ చేసి పెట్టేసేసారండి, ఎందుకంటే లేట్ అయిపోతుంది కదా. ఇవ్వండి నాటుకోడి, వచ్చిన నాటుకోడి అనమాట. ఉంచమంటే ఇగో ఈయన కట్ చేసి పెట్టేశాడు. ఒక్కొక్కటి ఎంతెంత రేటో ఇప్పుడు ఆయన్ని అడిగి కనుక్కున్నామండి. కోడి అయితే ఎంత, కిలో లెక్క ఎంత, హాఫ్ కేజీ ఎంత? ఫస్ట్ మేడం, నా పేరు గుర్రం సదానంద్, రెంజల్రా, ముక్కాల్ మండల్, డిస్టిక్ నిజామాబాద్. ఇక్కడ ఆర్మూర్కి వెళ్ళి 25 కిలోమీటర్ వస్తుంది రెంజల్రా. ఆర్మూర్కి వెళ్ళి 25 కిలోమీటర్ వస్తుంది రెంజల్రా. మరి ఇది నిర్మల్ నుంచి 25 కిలోమీటరే రెంజల్రాకు రావాలంటే. పెద్దవాగు రోడ్ సైడ్ రెంజల్రా ఉంటుంది. మా దగ్గర నాటుకోడి అనేది కోడికి ఏమో 1100 రూపాయలు తీసుకుంటాము ఒక కోడికి. దానికి రైసు, జీరా రైసు, చపాతీ 10 చపాతీ ఇస్తాము, పప్పు ఇస్తాము, చారు, ఎల్లిగడ్డ కారము, ఇవన్నీ తోటి కలిపి 1100 రూపాయలు కోడికి తీసుకుంటాము. అన్ని టోటల్ కలిపి 1100 తీసుకుంటాం. 1100 మొత్తం రైస్, చపాతీ, కారము, పప్పు. ఎంత హాఫ్ కేజీ కూడా సేమ్ రైస్ సేమ్ చపాతీ 700 రూపీస్ తీసుకుంటాం. హాఫ్ కేజీ 700. కేజీ ఏమో 1400, 1400 రూపాయలు తీసుకుంటాం కేజీ. ఇక బాయిలర్ ఏమో బాయిలర్ చెప్పాలి. బాయిలర్ ఇక్కడ మళ్ళీ ఇంకా వేరే ఏంటంటే అండా కర్రీ దొరకబడుతుంది. మళ్ళీ అండా గుర్జీ, రోస్టు, చికెన్ పకోడీ, ఫిష్ ఫ్రై, మళ్ళీ అయితే బాయిలర్ కర్రీ కానీ రోస్ట్ కానీ అన్నీ సేమ్ ఇక్కడ అన్నీ దొరుకుతాయి. కాకపోతే దాంతో రైసు, చపాతీ ఇవన్నీ ఫ్రీగానే ఇస్తాం. మళ్ళీ సర్వీసింగ్ చేశా, చాలా బాగా మంచాడు అనమాట. బాగా పిలవగానే ఎమ్మటి వచ్చి చేస్తాడు పనులు. హాయ్ చెప్పు మా ఫ్రెండ్స్కి. పచ్చి పులుసు, పప్పు, పప్పు, టమాటా పప్పు. ఆర్డర్ ఉంది. రెండు కోళ్ళు చేసి 2 కోళ్ళు ఆర్డర్ ఇచ్చారు, పంపిస్తాం, బయటకు పంపిస్తాం. ఇది కూడా ఇక్కడ రైసు, ఇక్కడేమో ఒరిజినల్ కారం పొడి, సాల్ట్. ఇది ఇక్కడ పప్పు పట్టిపించింది, మనం రెడీమేడ్ కొనం. ఇక్కడ ఇది కుడక పొడి ఇంటికాడనే పట్టిపించినాయి. అల్లం వెల్లుల్లి సుక్క ఇక్కడ ఇంటికాడనే పేస్ట్ చేస్తాము. ఇది ధనియాల పొడి, ఇదేమో జీలకర్ర, ఆవాలు, బిర్యానాకు, చింతపండు, ఇదేమో మెంతి, కస్తూరి మెంతి, కొత్తిమీర, కలియామాకు, మసాలా. ఐటమ్స్ అండి, అంత టేస్టీగా అన్నీ మనం ఇంట్లో గ్రైండ్ చేసి మనము ఇక్కడ ఇంట్లో లెక్కనే వండుకుంటాం. ఇంత తక్కువ అయితే అంత రుచికరంగా
చాలా అంటే చాలా బాగా వండుతారండి. మరి ఆ చేతి వాటమో ఏంటో తెలియదు కానీ చాలా స్పైసీగా ఒక్కసారి తిన్నారంటే ఫ్రెండ్స్ అస్సలు ఇష్టపెట్టారనమాట. అంత టేస్ట్. హోమ్ డెలివరీ కూడా ఉంది ఇక్కడ. చిన్న అంటే డాబా టైప్ అనమాట. బ్యాచిలర్స్ రావచ్చు, ఫ్యామిలీ కూడా రావచ్చు. ఎవరైనా వచ్చేది మంచిగా ఇక్కడ వండించుకొని మన కళ్ళ ముందే కదా, మా మామూలుగా కోడిని కట్ చేసి ఇక్కడేమో చపాతి, ఇక్కడ జీరా రైస్ కోసమే అన్నం వండేసి పక్క పెడుతున్నారు. ఆల్రెడీ వండేసిన అన్నం అనమాట. స్పాట్ లో జీరా రైస్ కావాలన్నా ఏది కావాలన్నా గబగబా చేసి ఇచ్చేస్తారు అన్ని వేడివేడిగా. ఇది వచ్చేసి నాటు నేను వండుతున్నాను ఫ్రెండ్స్. వండింది ఈయన ఊరికే అలా. ఇదండి నాటుకోడి లెగ్ పీస్ వేరే టేస్ట్ గా ఉంటుంది, ఒరిజినల్. కానీ చాలా కారంగా బాగా చేస్తారు. స్మెల్కే కడుపు నిండిపోతుంది. లెగ్ పీస్ చూస్తేనే ఒరిజినల్ నాటుకోడి అని తెలిసింది కదా ఫ్రెండ్స్. అది ఇంకెందుకు ఆలస్యం. ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చేసేసి అడ్రస్ పెడతాను. నేను ఇక్కడ అడ్రస్ పెడతాను ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చేసేసి మంచిగా మా వేడిగా హైదరాబాద్ నిర్మల్ నుంచి హైదరాబాద్ వెళ్ళేటోళ్ళు కానీ, అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అక్కడ వచ్చేటోళ్ళు కానీ ఇక్కడ వెంజరకు వచ్చి ఫోన్ చేసి పోగలరు. దేశీ కోడి సూపర్. జీరా రైస్ మిర్చి, కరివేపాకు, జీలకర్ర, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ గానే చేస్తారు కానీ నాటుకోడి పులుసులో కాంబినేషన్ ఉంటుంది. సూపర్ టేస్టీ. ఆల్రెడీ ఒక పీస్ తిన్నా. వేసుకో ప్లేట్లో చిన్న వేసుకోబో. నూనెలో కొన్ని ఉల్లిపాయలు, కొన్ని పచ్చిమిర్చి, నువ్వు చెప్పు. కరివేపాకు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, పండపు, నాటుకోడి పులుసు ఇవాళ అద్దరిపోవాల. మసాలా అది ఇలా ఒక డిఫరెంట్గా ఉంది. ఇది వండుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు ఇంక వదిలిపెట్టరు అనుకోండి. మనం ఇళ్ళల్లో చేసుకునేది అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఇది మసాలాలు అంతా వేసి వండుకుంటాం కదా, అంతే. ఇప్పుడు చికెన్ వేసి చేస్తున్నారు చూడండి సింపుల్గా. మా అడావుడిగా మసాలాలు ఏం లేకుండా సింపుల్ మసాలాలు వీళ్ళ దగ్గర ఉండేవి. సింపుల్గా నాటుకోడి పులుసు అసలు అద్దరిస్తున్నట్టు కేక్. ఇంకంటే మూత పెట్టేస్తారు అంటే స్టీమ్ లాగా అనమాట. ఆ స్టీమ్ తోటి చికెన్ అనేది ఉడికిపోతుంది. మనం కుక్కర్లో పెట్టి అలా పెట్టి వండుకుంటాం కదా. ఇప్పుడు చాలా సింపుల్గా మొత్తం మసాలాన్ని వేసేసి చికెన్ వేసేసి చూపించాడు కదా. ఇలా పెద్ద డేస పెట్టేసుకొని దాంట్లో రెండు లోటాలు నీళ్ళు పోసేసుకుంటే ఆ స్టీమ్ తోటి నాటుకోడి చక్కగా సాఫ్ట్గా మనకు ఉడకాల్సిన పద్ధతిలో అలా ఉడికి చాలా టేస్టీగా వచ్చింది అనమాట. కారం పొడి వేసాం, ధనియా పొడి వేసాం, ఉడకపొడి అంతే. కొద్దిగా లైట్గా అయ్యండి. ఇప్పుడు కొన్ని నీళ్ళు వేస్తున్నారు అనమాట. ఇప్పుడే ఇంత మంచి స్మెల్ వస్తుంది తెలుసా ఫ్రెండ్స్. సూపర్ టేస్టీ.
5 నిమిషాల తర్వాత నీళ్ళు పోయాలి. 5 నిమిషాల తర్వాత నీళ్ళు పోయాలా? ముక్కకు అనేది అవి వస్తుంది కారం. ముక్కకు అనేది కారం ఉప్పు వేసింది. ఇప్పుడు మసాలాలన్నీ ముక్కకు పట్టుకున్నాక 5 నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ స్టీమ్ పెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా, ఇవి వేస్తారా? ఇవి వేసేస్తారంట. ఇప్పుడు అయ్యండి వాడు నీళ్ళు వేసేస్తారు. దీంట్లో పెట్టిన అవే నీళ్ళు ఉన్నాయి కదా, అవి వేసారు. ఇప్పుడు మళ్ళీ మిగతా వస్తారు వేరే నీళ్ళు. అంతే అండి, చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా నాటుకోడి పులుసు అన్నమాట. ఘాటుగా ఒకసారి తిన్నారంటే అసలు ఇంక వదిలిపెట్టరు. మనకి జలుబు అవి ఏమన్నా ఉంటే మొత్తం పోతాయి అనమాట. ఇంక మూత పెట్టేస్తారా? మూత పెట్టరా? తిన్నారా? భోజనం చేశారా? ఇవే నాటుకోడేనా తిన్నారు? లేకపోతే పప్పు పచ్చి పులుసు ఇవే కమ్మగా మీకు తినాలనిపిదా? సండే చేసుకుంటారా? సాయంత్రం ఈవినింగ్ చేసుకుంటారా? పండగ అనమాట అయితే సాయంత్రం. ఇది వస్తారు ఫ్రెండ్స్, ఇదిగో చూడండి కార్లు వాటిల్లో వస్తారు ఇక్కడ ఫుడ్ తినడానికి. అవి అక్కడ బర్రెలు చూసారా? ఫ్యామిలీస్ లోపల ఉన్నారు కానీ వాళ్ళని వీడియో తీయనీరు అనమాట. ఎందుకు ఒక మాట అంటే మళ్ళీ బాధపడాల్సి వస్తుంది కదా. ఫ్యామిలీస్ వస్తారు. చపాతీ వేస్తున్నాడు, ముందే చేసి పెట్టేసుకున్నాడు. ఇప్పుడు కాల్స్తాడు అనమాట. చూడండి మన పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్లోకి వెళ్ళి అక్కడ తిని అక్కడ మన ట్యాక్స్ కట్టి ఆ బిల్లులు కట్టి ఈ బిల్లులు కట్టే కంటే ఇలా సింపుల్గా డాబాలోకి వచ్చి మన కళ్ళ ముందే వండి ఇలా ఎంత ప్రేమగా వండిస్తారన్నమాట. ఫ్రెష్గా చిన్న ఫ్రిడ్జ్ చూసారా? పెరుగు కావాలంటే పెరుగు, మన సలాడ్లోకి నిమ్మకాయ ముక్కలు అలా పచ్చిమిర్చి ఇవన్నీ వాటర్ అలా పెట్టిస్తారు. చిన్న బిజినెస్ లోనే వీళ్ళు నెలకు వచ్చే లక్షలు చంపేశారు. ఎందుకంటే నాటుకోడి ఫుల్ స్పెషల్ కదా. ఇంకా టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తా. నాటుకోడి పులుసు అయితే అయిపోయింది. కాకపోతే గ్రేవీ మేమే తక్కువ చేపించాము, కొంచెం దగ్గర చేపించా. పులుసులాగా అయితే చేపిలేదు. ఇంకా దాంట్లో కాంబినేషన్ వచ్చేసి జీరా రైస్ ఇంకా మొక్క పిల్లలు అనమాట. దీని కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే నాటుకోడి పులుసుకి దీనికి కాంబినేషన్ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ డిస్ట్రిక్ట్లో ఎక్కువ ఇదే తింటుంది. ఇంకొచ్చేసి చపాతీ అంటే ఒరిజినల్ పిండి అనమాట, దాంట్లో కల్తీలు. ఇంకా మజ్జిగ చారు అంటే దయకాడు. ఈ జీరా రైస్ కి దీనికి కాంబినేషన్ అంట చాలా టేస్ట్ ఉంటుంది. ఇది పప్పు కావాలంటే మళ్ళీ చపాతీలో దేంట్లో వేసుకొని జీరా రైస్ లోకి వేసుకొని తినొచ్చు పప్పు. ఇంకా కట్ట. ఇది మొత్తం టోటల్ కాస్ట్ ఎంత? ప్యాకేజ్ రేట్ ఎంత? దేశీ కోడి నాటుకోడి రేట్ మొత్తం ఇది ఫుల్ ఇవన్నీ ఐటమ్స్ వచ్చి 1100. 9 రొట్టెలు, జీరా రైస్, దేశీ కోడి, జీరా రైస్, మొత్తం దయకాడు, పెరుగు, పప్పు 1100కి ఈ ఐటమ్స్ అన్ని వస్తాయి. ఇంకా రైస్ తిన్నంత రైస్, అన్లిమిటెడ్ రైస్. మంచి ఫ్యామిలీస్ ఇంకా ఎవరైనా వచ్చి ఇక్కడ తినొచ్చు. దీని అడ్రస్ హోమ్ డెలివరీ కూడా ఉందా? దీని అడ్రస్ ఎక్కడ? నిర్మల్ దగ్గర, నిర్మల్ నుంచి ఆర్మూర్ నుంచి ముక్కాల్ దగ్గర, ముక్కాల్ నుంచి రెంజర్ల లోపలికి రావాలి. విలేజ్ లోపలికి వచ్చినట్టే రేంజర్ల మన ఇండియన్ పెట్రోల్ పంప్ అంటే ఎవరైనా చెప్తారు. సదు డాబా అంటే ముక్కాల నుంచి చాలా ఫేమస్. ముక్కాలకు వచ్చిన ఎవరైనా చెప్తారు గుర్రం సదాని. ఎవరైనా రావచ్చు ఫ్రెండ్స్. మంచి వాళ్ళ చేతులతో మన ఎదురుగానే నీట్ గా క్లీన్ చేసి మంచి మంచి ఫుడ్ మన చేతికి ఇలా మళ్ళీ వడ్డిస్తారు కూడా. అంత 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 బాగుంటుంది, అంత మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు మనకి, అంత గౌరవిస్తారు వీళ్ళు. ఇది నేను వచ్చి ఇది 2వ సారి అనుకుంటా నేను ఇక్కడికి రావడం. ఓకేనా? టేస్ట్ ఎలా ఉందో తిని చూసి చెప్తాను.
ఫస్ట్ చపాతీతో తిందాం. ఎలా కారం ఉంటే అలా టేస్ట్. సూపర్ సూపర్ ఉందండి. చూసారు అంత మెత్తగా ఉడికిందో. నాటుకోడి అయినా కానీ అలా మంచిగా కొన్ని వాటర్లో మెత్తగా. చపాతీతో బాగుంది, ఇంకా వీటితో కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు జీరా రైస్తో టేస్ట్. మేమే కొంచెం గ్రేవీ తక్కువ చేపించాము. మనకి ఎలా కావాలంటే అలా చేసిస్తారు, ఇట్లా దగ్గరికి, లేదంటే పులుసులాగా చేసి మనం చేసిస్తారు. చెప్పలేమండి, అసలు మాటలు వస్తలేదు. ఒక్కసారి మీరు తిన్నారంటే మళ్ళీ మళ్ళీ వస్తుంది, అంత టేస్టీగా ఉంది. పీస్ చూసారా ఎంత సాఫ్ట్గా అంటే నాటుకోడి అసలు ఇలా ఉడకదు అనమాట. ఇక్కడ అంత బాగా మనకి టైం తీసుకొని వండిస్తారు ఓపికతోటి. ఓకే ఫ్రెండ్స్, నేను నిమ్మలంగా తింటాను, సరేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ డాబా ఓనర్ ఇక్కడే ఉన్నారు, అడ్రస్ చెప్తారు లాస్ట్ లో. అడ్రస్ చెప్పండి. ఇది సాధు ఆర్డర్ మేసు, రెంజల్రా, మండల్ ముప్కాలు, డిస్ట్రిక్ట్ నిజామాబాద్, ఇక్కడ పెద్దవాగు రోడ్, రెంజల్రా. చాలా అంటే చాలా స్పైసీగా చాలా టేస్ట్ ఉందండి. ఇదంతా తినేసేసినాం, ఎందుకంటే తినేది మళ్ళీ వీడియో లెంత్, ఇప్పటికే లెంత్ చాలా ఎక్కువైపోయింది. సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్, రియల్గా ప్రామిస్. ఇంకా సగం రైస్ అయితే తినేసేసిన, మొక్క గట్టి ఇవి తినేసేసిన. ఒక చపాతీ తిన్నా. చాలా అంటే చాలా బాగుంది. ఎల్లిగడ్డ కారం మీకోసం స్పెషల్గా చేసాను సార్. ఇంకా ఇదిగా ఎల్లిగడ్డ కారం. నాటుకోడి చికెన్ అంటేనే ఇదిగో కాలు ఇలా కనిపిస్తుంది.
వీడియో చూసిన వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోయండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.